యూపీఎస్సీ 45 మిడ్ లెవెల్ పోస్టుల అప్లికేషన్లను ఆహ్వానించింది. వివిధ మంత్రిత్వ శాఖల్లో డైరెక్టర్, జాయింట్, డిప్యూటీ సెక్రటరీలుగా స్పెషలిస్టులను నియమించనుంది. 10 జాయింట్ సెక్రటరీ పోస్టుల్లో ఆర్థిక, ఎలక్ట్రానిక్స్, ఐటీ, పర్యావరణం, ఉక్కు, షిప్పింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం, హోంమంత్రి శాఖల్లో భర్తీ చేయనున్నారు. ఆయా శాఖల్లో స్పెషలైజేషన్ ఉన్న వ్యక్తుల కోసం అప్లికేషన్లను ఆహ్వానిస్తున్నామని యూపీఎస్సీ తెలిపింది. సెప్టెంబర్ 17 లోపు దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం కల్పించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 3 ఏళ్ల పాటు తీసుకుంటామని, పనితీరును బట్టి 5 ఏళ్ల వరకు పొడిగించవచ్చని తెలిపింది. ఇక గత 5 ఏళ్లలో ఇలాంటి పోస్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో 63 మందిని రిక్రూట్ చేసుకున్నట్లు ఆగస్టు 8న రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జాయింట్ సెక్రటరీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 15 ఏళ్ల అనుభవంతో పాటు 40 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉండాలని నిబంధన పెట్టింది యూపీఎస్సీ. ఇక డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ అభ్యర్థులకు 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల అనుభవంతో పాటు వారి వయసు 35 నుంచి 45 మధ్య ఉన్న వాళ్లను పరిగణలోకి తీసుకునుంది. ఇక డిప్యూటీ సెక్రటరీ పోస్టుల అభ్యర్థుల వయసు 32 ఏళ్ల నుండి 40 ఏళ్లుగా నిర్ధారించింది. యూపీఎస్సీ మధ్యంతర నోటిఫికేషన్పై మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి డబుల్ అటాక్ చేసిందని ట్వీట్ చేశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. పక్కా ప్రణాళికతో ఉద్యోగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేస్తుందని, తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలను రిజర్వేషన్లకు దూరం చేస్తుందన్నారు. సాంప్రదాయ సివిల్ సర్వీసెస్ పరీక్షతో 45 పోస్టులను భర్తీ చేస్తే అందులో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీలకే దక్కేవన్నారు ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్.